మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ ఇప్పటికే తేల్చి చెప్పారు. న్యాయవాది సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. సింగర్ మంగ్లీకి గిరిజన సంఘాలు, గిరిజన విద్యార్థి సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మధును పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ నిందితుడిని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సుస్మిత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర మనకు అందుబాటులో ఉన్నారు. సుస్మిత, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇవాళే నిందితుడు మధుని కూడా రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ గ్రేసీ, ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట చీటింగ్ జరిగింది, దాదాపు కొన్ని వందల మంది బాధితులు ఉన్నారు, 150 కోట్ల వరకు కూడా వాళ్ళు చీటింగ్ చేశారు, డబ్బులు వసూలు చేశారంటూ కూడా లాయర్, అడ్వకేట్, న్యాయవాది ఎవరైతే సుబ్బారావు ఉన్నారో అతను ఇప్పటికే మంగ్లీ చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అడ్వకేట్ సుబ్బారావు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో సింగర్ మంగ్లీ దానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చింది. నాకు దానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు, ఎవరైతే మధు అనే వ్యక్తి ఉన్నారో ఆ మధు అనే వ్యక్తి తనకు తెలుసని బయట ఏదైతే బంజారాలు కానీ ఇటువంటి వారి కులానికి సంబంధించి కూడా ఏదైతే ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు, ఈవెంట్స్ జరుగుతున్న సమయంలో తను కలుస్తూ ఉంటాడని, అంతకు మించి తను తెలియదని కూడా ఇప్పటికే సింగర్ మంగ్లీ వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు తను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేసింది. ఇప్పటివరకు కూడా పంజాగుట్ట పిఎస్లో సింగర్ మంగ్లీ న్యాయవాదిపై, అలాగే హేమాకాంత్ రెడ్డి ఎవరైతే బాధితుడు అని చెప్పి వచ్చి మన మీడియాతో మాట్లాడిన వ్యక్తి ఉన్నారో అతనిపై, అలాగే సత్యనారాయణ చౌదరి, ఇలా కొంతమంది పైన కూడా కంప్లైంట్ ఫైల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నార్సింగి పిఎస్లో, పంజాగుట్ట పిఎస్లో సింగర్ మంగ్లీ ఇప్పటివరకు 3-4 కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ కేసులో మధు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అతని పేరు బయటపడుతూ ఉందో, ఏదైతే గోకులానంద ఇన్ఫ్రా అనే వ్యక్తి సంస్థకు సంబంధించి డైరెక్టర్గా అతనే వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఆ సంస్థకు సంబంధించి కూడా 120 మంది బాధితులు ఈఓడబ్ల్యూ సైబరాబాద్ పోలీసుల వద్దకు వచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పటాన్ చెరువుకు సంబంధించిన కొంతమంది వచ్చి కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే మధుని ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ అతని రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా సింగర్ మంగ్లీ కానీ అతని తమ్ముడు ఈ కేసులో ఉన్నారంటూ కూడా ఎక్కడా తేలలేదని అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఒకవేళ దర్యాప్తులో ఎక్కడైనా వారి పేర్లు వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, ఇప్పటివరకు వారి పేర్లు ఎక్కడా బయటికి రాలేదని కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా ఈ సంబంధించి కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే సాగుతుంది. సింగర్ మంగ్లీకి సంబంధించి కూడా ఇప్పటికీ గిరిజన సంఘాల నేతలు, ఓయూజేఏసీ గిరిజన సంఘాల నాయకులు అంతా కూడా మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వివాదం అంతా ఒకవైపు రాజకీయంగా టర్న్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇప్పటికే మంగ్లీ సిపి సజ్జనాన్ని కలిసింది, డీజీపీని కలిసి పంజాగుట్ట పిఎస్లో పూర్తి కూడా వారందరిపై ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, తన ఫ్యామిలీని బయట పెడుతూ ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా కేసు ఫైల్ చేశారు. సో పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు సింగర్ మంగ్లీ కానీ ఆమె సోదరుడు ఎవరైతే శివ ఉన్నారో వారి పేర్లు ఎక్కడ బయటికి రాలేదైతే పోలీసులు చెప్తున్నారు. దీని గురించి పూర్తిగా డీటెయిల్గా ఈఓడబ్ల్యూ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ సుష్మిత.